ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్ అంటారు కదా, మామూలుగా ఒకళ్ళు రిచ్ అవ్వాలి అంటే హ్యాబిట్స్ ఏం ఉండాలంటారు? అసలు క్రియేషన్, వెల్త్ క్రియేషన్ అంటే మన సంపాదన అనేది మన మైండ్ సెట్ ఎలా అనుగుణంగా ఉండాలి అంటే ఏం చెప్తారు? బేసికల్గా మనిషికి డిజైర్స్కి, నీడ్స్కి, నెసెసరీస్కి ఇటు మధ్య మధ్య డిఫరెన్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఉందనుకోండి, అంటే ఫుడ్స్, క్లోత్స్, షెల్టర్, వీటిలో ఉందనుకోండి, ఎవరైనా అవి 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 ఉంటాన్ని మనం రిచ్ అనలేము, అవి బేసిక్ నీడ్స్ కాబట్టి. బట్ అదే టైంలో నేను టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము, అవి డిజైర్స్, అవి కంపల్సరీ ఏం కాదు కదా. అందుకని ఏటిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, ఏటిని కంట్రోల్ చేసుకోవాలో మన క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న హ్యాబిట్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఇప్పుడు మారుతి చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. అండ్ 2003లో కనుక మారుతి కారు, అప్పట్లో మారుతి 800 కారు కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ దాని రేటు 2,10,000 ఉంది అప్పట్లో. ఏది 2003లో కనుక అప్పుడు కనుక తీసుకుంటే, ఒకవేళ అది 2,10,000 నీ చేతిలో క్యాష్ ఉంది, ఒకళ్ళు మారుతి తీసుకున్నారు, మారుతి కారు ఫుల్ కంఫర్ట్, నెక్స్ట్ 20 ఇయర్స్ కారులో ఫ్యామిలీని అటు ఇటు తిప్పుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. రెండో అతను కూడా చేతిలో 2.1 crore ఉందనుకుంటా, 2.1 lakh చేతిలో ఉందనుకుందాం. ఓకే, అతను ఇన్స్పైట్ ఆఫ్ కారు కొనే బదులు కారులో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే, మారుతి కారు అప్పట్లో 125 రూపీస్ ఉంది ఒక షేరు, అందులో కనుక పెట్టారనుకోండి, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మన 2025లో ఉన్నట్టు ఊహించుకోండి, ఆ కారు సెకండ్ హ్యాండ్ దాన్ని అమ్మామనుకోండి, ఇప్పుడు 20,000, 30,000 ఇస్తారు. బట్ ఇన్ని సంవత్సరాలు ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటావు. ఈజ్ ఇట్ నెసరీ అంటే మీరు మేబీ కార్ని ట్రావెలింగ్ కోసం వాడి ఉంటే అది నెసరీ, నీకు మనీ బోల్డ్ వచ్చి ఉంటుంది. అలా కాకుండా కంఫర్ట్ కోసం వాడామనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం కంఫర్ట్గా ఫీల్ అయి ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్లో కంఫర్ట్ కోసం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఆపేయటం, అదనమాట. నీ కారు కావాలనుకుంటే, ఎవరైతే కారు వద్దనుకుని డబ్బుల్ని కనుక 125 రూపీస్ దగ్గర మారుతిలో పెట్టున్నారనుకోండి, ఇప్పుడు దాని వర్త్ ఎంత అంటే, అప్పట్లో 125 షేర్స్ కనుక ఉంటే మొత్తం మీకు 1,680 షేర్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ మనం చూసాం అనుకోండి, 16,000 రూపాయలు ఉంది ఈ షేరు, దగ్గర 2.7 crore అయింది. ఓకే, అంటే కారు కొంటే మిగిలింది 20,000 20 ఇయర్స్ తర్వాత. అంటే కారులో కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చింది ఎంత? 2.7 crore వస్తుంది. కాబట్టి ఏటిని నెససరీ అవుతుంది, ఏటిని వాంట్స్ లేదా డిజైర్స్ కంట్రోల్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం అలా చెప్పామనుకోండి, జనాలు సెటర్లు వేస్తారు, రోజుకి 3 మూటలు అన్నం తినే బదులు ఒక్క పూట మానేసి ఆ డబ్బులు ఎస్ఐపీలో పెట్టుంటే మీరు 20 ఇయర్స్ తర్వాత కరోడ్పతి అవ్వచ్చు అని చెప్తారు. కానీ అది నెసరీ. వాటిని మానుకోమని మనిషినుడు ఎవరు మీకు అడ్వైజ్ ఇవ్వరు. లేదా పత్తి పండగని పోస్ట్పోన్ చేసుకొని ఆ డబ్బులను తీసుకెళ్ళి ఎస్ఐపీలో పెట్టుకొని 20 ఇయర్స్ కరోడ్పతి అవ్వండి అంటారు. అవి నెసరీ, దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఎవరు అనరు. అందుకని మీకు క్లారిటీ ఉండాలి, ఆ లైన్ తెలిసి ఉండాలి, ఏటిని నెసరీయో ఏటిని నెసరీ కాదు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, మీకు క్లారిటీ ఉండాలి. అందుకని సాధ్యంత వరకు మీ వాంట్స్, డిజైర్స్ మొత్తాన్ని పోస్ట్పోన్ చేసుకొని కనుక ఫస్ట్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేశారనుకోండి, అది ఇంకా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు 2 కోట్ల అది కారు కొనే బదులు దాంట్లో పెట్టామనుకోండి, ఇప్పటి నుంచి కొన్ని తరాల వరకు కారులో తిరగచ్చు కదా ఇంకా. ఎందుకంటే ఆ 2 crores నుంచి నీకు ఎవ్రీ మంత్ 2 lakh వస్తూ ఉంటుంది. మంత్లీ ఒక కారు కొనుక్కోవచ్చు కదా నువ్వు కావాలంటే ఇంకా జీవితకాలం. అందుకని మీరు ఇనిషియల్గా లైఫ్ డెవలప్ అయ్యేటప్పుడు తక్కువ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా లేదు, అంటే సేవింగ్స్ చేసుకుంటూ దాన్ని బాగా వెల్త్ క్రియేట్ అయ్యే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఈ కార్లు కొంటాలు అన్నెసరీ అమౌంట్ని మీరు దాన్ని పెట్టకూడదు అనమాట. అది అందుకని మీకు నెసెసిటీకి అన్నెసరీకి తేడా తెలిసి ఉండాలి క్లారిటీగా. అంటే ప్రతి అకేషన్ పోస్ట్పోన్ చేసుకోమని మేము అనం, కానీ ఎండ్ ఆఫ్ ది హ్యూమన్స్లో ఎసెట్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత మెమరీసే. ఒక ఓల్డ్ ఏజ్, ఒక 60 ఏజ్ వాళ్ళకి అప్పటికి ఆస్తులు ఏంటి ఏంటంటే మెమరీసే ఉంటాయి. అందుకని గుడ్ మెమరీస్ ఉంటూ అందరికి ఇంపార్టెంట్. బట్ అట్ ద టైంలో దానివల్ల మన లైఫ్ కంఫర్ట్గా ఉండాలి తప్ప కష్టపాలు అవ్వకూడదు అనమాట. కాబట్టి ఫస్ట్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేసుకోండి. అట్లీస్ట్ ఈచ్ వన్ ఒక 1 crore వర్త్ ప్యాసివ్ ఇన్కమ్లా పెట్టుకున్నారనుకోండి, మంత్లీ 1 lakh వస్తూ ఉంటుంది కాబట్టి లైఫ్ కట్టడం చాలా ఈజీ అయిపోద్ది. అది క్రియేట్ కాకముందు మీరు డిప్రిసియేషన్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, దానివల్ల లైఫ్ చాలా స్ట్రగుల్ అవుతుంది అనమాట. అందుకని మీరు లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనం చూసాం, మనం ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చానుకోండి, బెస్ట్ మీరు మంత్లీ 2,000, 3,000 దీంట్లో పెట్టుకోమని వాళ్ళు చెప్తారన్నమాట, సిగరెట్లు మానండి, ఆ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. అవును, కరెక్టే, అది దానివల్ల అది నెసరేం కాదు.
అది ఫుడ్ అయితే కాదు కదమ్మా, Yes. తప్పేం లేదు. దాన్ని ఆపేయచ్చు. బ్యాడ్ హ్యాబిట్ ఆపేసుకొని మీకు వెల్త్ కావాలా, ఎస్ ఈ మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి, ఈ మైండ్ సెట్ నుంచి ఆ మైండ్ సెట్. అందుకని ఎంతో పీనాస్గా ఉంటే ఒక జనరేషన్ వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది, ఊరినే రావయ్యి. ఒక జనరేషన్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయాలంటే చాలా స్ట్రగుల్. తర్వాత వాళ్ళ కిడ్స్ ఏంటంటే ఇక ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసినా వాళ్ళకి ఏం కాదు. బట్ ఫస్ట్ 1 crore చాలా టఫ్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అంటే కాంపౌండ్ అవటం చాలా స్లో అవుద్ది మొదట్లో, తర్వాత ఏంటంటే కాంపౌండ్ అగ్రెసివ్ అవుద్ది, ఎందుకంటే సైజు పెరుగుతుంది కాబట్టి కాంపౌండ్ కూడా స్పీడప్ అవుతుంది అనమాట. కాబట్టి మైండ్ సెట్ అంతా కూడా ఫస్ట్ 1 crore వచ్చేంత వరకు పీనాస్గా ఉండమంటాను. నెసెసరీ అయితే తప్ప ఖర్చు పెట్టకూడదు అని అంటాను. 1 crore దాటిన తర్వాత మీ ఇష్టం, మీ లైఫ్ స్టైల్, ఇది ప్యాసివ్ ఫండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినట్టు లైఫ్ని స్పెండ్ చేయమంటాను. కాబట్టి ఏదన్నా మీకు కోరిక ఉంటే కారు కొంటాం, ఇల్లు కొంటాం, ఇంకోటి టూర్కి వెళ్తాం, ఇవన్నీ తప్పు కాదు. కానీ ప్యాసివ్ ఫండ్స్ రాకుండా ఖర్చు పెట్టడం తప్పది. బట్ అదే టైంలో మనం కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఊటీకి వెళ్దాం అనుకునే బదులు దగ్గరలో మన దగ్గరలో ఉన్న టూర్కి వెళ్ళొచ్చు, లోకల్ టూర్కి వెళ్ళొచ్చు. అంటే కాశ్మీర్లో ఒక టెంపుల్కి వెళ్ళే బదులు మన తిరుమల టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇట్లా మీరు దాన్ని ఆల్టర్నేటివ్గా మార్చుకోవచ్చు. మొత్తానికైతే మీరు సేవింగ్ హ్యాబిట్స్ని పెంచుకోవాలి. సాధ్యంతో ప్రతి దాంట్లో కూడా లేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, తక్కువ రేటుకి వచ్చేది ఏదైనా ఉందా లేదా, అలా చూసుకుంటూ మనం ఆ అమౌంట్ని సేవ్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా మందికి అది డ్రీమ్ అండి, ఎందుకంటే దాన్ని రీచ్ అయ్యే లోపల ఉన్న అబ్స్ట్రక్షన్ చాలా ఎక్కువ. మీరు డిస్ట్రాక్ట్ అవుతారు ఈజీగా. అకేషన్స్ వస్తుంటే ఇంట్లో వాళ్ళకి మ్యారేజెస్, ఫంక్షన్స్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి. అది రీచ్ అవటం అంత ఈజీ కాదు, మధ్యలోనే డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటాం. అందుకనే 1 crore సంపాదించడం చాలా టఫ్. ఒకసారి వచ్చిన తర్వాత మనీ కాంపౌండ్ అవటం చాలా ఈజీ. ఇన్కమ్ కూడా మనము డిఫరెంట్ సోర్సెస్ లో పెట్టుకోవాలంటారా సార్? మరి ఇంట్లో ఎంతమంది ఇన్కమ్ సోర్స్ ఉంటే మనకు అంత బెటర్ కదా. ఇంట్లో ఒకళ్ళే వర్క్ చేసే బదులు 2-3 వర్క్ చేస్తుంటే డిఫరెంట్ వేలో వస్తుంటుంది. ఖాళీ కూర్చుంటే ఏమైందంటే అది డెవిల్ వర్క్ షాప్ అవుతుంది ఆ ఖాళీ కూర్చుని కాడి నుంచి. అదే మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు అర్థమైంది కమ్యూనికేషను, కష్టపడటం ఏంటి, రానుబోను ఆ స్ట్రగులింగ్, వేరే వాళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ, మీలో ప్రొడక్టివిటీ డెవలప్ అవుద్ది. వర్క్ చేయటం అనేది డబ్బు కోసం ఒక్కటే కాదు, అంతకు మించి మైండ్ సెట్ డెవలప్మెంట్ కోసం, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం, ఓవరాల్ డెవలప్మెంట్ కోసం, సొసైటీ కనెక్టివిటీ కోసం, వీటి వల్ల మీరు వర్క్ చేస్తారు. అది డబ్బని కాదు. ఆ వర్క్ అనేది నీకు ఇష్టమైన వర్క్ అయి ఉండొచ్చు, వేరే వర్క్ అయి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. ఆ వర్క్కి ఎంతో కొంత ఇన్సెంటివ్ లాగా మనీ వస్తూ ఉండాలి. ఆ మనీ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి. ఒకసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నీకు నచ్చిన వర్క్ చేసుకోవచ్చు. అని చాలామంది అందుకే అంటారు, నాకు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటారు. పెయింటింగ్ వల్ల పెద్ద డబ్బులేం రావండి. ఫస్ట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ తెచ్చుకోండి, పెయింటింగ్ అవ్వండి. పెయింటింగ్ ఇష్టం తప్పేం లేదు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం చేసుకోండి, ఫస్ట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ తెచ్చుకోండి, తర్వాత మీతో. ఎందుకంటే అందరి కెరీర్లో ప్రభుదేవాలు అవ్వలేరు, ఛాన్స్ తక్కువ దానికి. దానికన్నా ముందే వేరే వాటిలో ఛాన్స్ త్వరగా ఉంటుంది కదా. ఆ త్వరగా వచ్చే వాటిలో మీరు కష్టపడి అండ్ ఫైనాన్స్ ఫ్రీడమ్ తెచ్చుకొని ఇంక తర్వాత మీ ఇష్టం, రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మీ ఇష్టం అనమాట. అట్లా ఫాస్ట్గా మనీ మీకు ఎక్కడైతే చేయగలుగుతారో అక్కడ చేయండి. తర్వాత ఫైనాన్స్ ఫ్రీడమ్ తెచ్చుకొని ఏమైనా చేయొచ్చు. ఏదైనా కానీ వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్ అనేది అప్రిషియేషన్ ఎసెట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ పోవాలి స్టార్టింగ్ కెరియర్లో. అంటే డిప్రిషియేషన్ ఎసెట్స్ మీద ఫోకస్ చేయకూడదు, ఎందుకంటే అది వెల్త్ తగ్గిస్తుంది కాబట్టి. ఓకే, ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్ లాగా డిస్కస్ చేసుకుంటూ మన వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందో ఫోకస్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఏమవుతుందంటే మేలంగానే కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి, డిస్కస్ చేయడు ఫ్యామిలీతోటి. అందుకని ఫ్యామిలీకి వాళ్ళకి మధ్య గ్యాప్ వస్తుంది. అండ్ అతను ఏం చేస్తున్నాడు, ఫ్యామిలీ చెప్పడు. నిజం చెప్పండి, అతను కూడా ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటాడు కానీ చెప్పడు. చెప్పేసి అక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. వీళ్ళు ఏదో శారీ అడుగుతారు, ఏం ఖర్చు దండగా అంటాడు, ఎక్స్ప్లెయిన్ చేయడు. ఇలా ఫండ్ క్రియేట్ చేస్తున్నాం మన ఫ్యామిలీ కోసం, ఇది తర్వాత ఎంజాయ్ చేయడం కోసం ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేసుకుని చెప్పడు. బట్ ఆ ఈగో ఇష్యూస్ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో గుడ్ బ్యాడ్ వరస్ట్ డిస్కస్ చేయడం ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. ఫ్యామిలీ మొత్తం ఒక యూనిట్లో కష్టపడితే అది రీచ్ అవడం చాలా ఈజీ అనమాట. అందుకని మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటిది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని డిస్కస్ చేసేసి చెప్తే దాన్ని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, అందరు కాంట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ పెరిగే కొద్దీ వచ్చే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. చేతిలో 10 లక్షలు ఉన్నప్పుడు వచ్చే ఆ కాన్ఫిడెన్స్, కంఫర్ట్ వేరే అనమాట. లేనప్పుడు భయం ఉండాల్సి వస్తుంది అనమాట. అందుకని ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యాటిట్యూడ్ అనమాట, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. కాబట్టి వెల్త్ క్రియేషన్ యాటిట్యూడ్ మీకు డెవలప్ అవ్వాలి అంటే లేదు, అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే బాగా డీప్ డిజైర్ ఉండాలి అండ్ బిగించేసి ఉండాలి ఆల్రెడీ. ఇవాళ రేపట్లో ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, అది 100, 200, 300 ఇవన్నీ కాదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే వాటిని తగ్గించుకోవటం, అంటే గుడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే ఆల్టర్నేటివ్గా ఏదైనా తక్కువ రేటుకి వస్తున్న వాటికి షిఫ్ట్ అవ్వటం, ఇవి చాలా ఇంపార్టెంట్. దానివల్ల లాంగ్ లాస్టింగ్ ఏంటంటే మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఎన్ని సెకండరీ, చిన్న అమౌంట్లు అన్ని లేదు, నథింగ్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్.
అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్‌లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద పాసివ్ ఇన్‌కమ్ యాస్ వెల్ యాస్ యాక్టివ్ ఇన్‌కమ్ గనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు కనుకుంటే గనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌పై పింక్ చేసుకొని మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్‌లైన్‌లో తీసుకునేవాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో అనమాట. సో 1 to 1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్. స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.